కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా స్పందించారు. కొండా సురేఖ దొంగ ఏడుపులు పెడబొబ్బులు దేనికని ఆయన ప్రశ్నించారు. మా పార్టీ తరపున ఎవ్వరు కూడా ఆమెపై మాట్లాడలేదన్నారు కేటీఆర్. ఇదే సోషల్ మీడియాలో తమపైన ట్రోలింగ్ జరగలేదా అంటూ ప్రశ్నించారు. గతంలో ఆమె మాట్లాడిన బూత్ మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు ఆయన. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారంటూ గతంలో కొండా సురేఖ అన్నప్పుడు వాళ్ల మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. అప్పుడు మా ఇంట్లో మహిళలు బాధపడలేదా, వాళ్ళు ఏడవలేదా అని నిలదీశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ చేయడం జరిగింది. చిట్ చాట్లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. నిన్న దాడి జరిగినటువంటి సమయంలో కొండా సురేఖకు సంబంధించినటువంటి మనుషులు వచ్చి ఆయన పైన దాడి చేసేందుకు యత్నించారని అడిగినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు, కొండా సురేఖ ఇప్పుడు ఎందుకు పెడబొబ్బలు పెడుతుంది, ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది, అసలు కొండా సురేఖకు సంబంధించి ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుంచి నేరుగా మాట్లాడలేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆమె పట్ల ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరిగేటటువంటి ట్రోలింగ్కు మాకేం సంబంధం, మమ్మల్ని ఎందుకు ఆమె ప్రశ్నిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మనుషులు వచ్చి డైరెక్ట్గా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయితే ఒక మహిళను ఈ విధంగా కించపరచడం ఎందుకని కొండా సురేఖ ప్రశ్నిస్తున్నారు. కానీ దాంతోపాటుగా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించి ఫోన్లు ట్రాప్ చేశారని చెప్పి కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. ఈ విధంగా చేయడం పట్ల వాళ్ళు ఎవరైతే హీరోయిన్ల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు మహిళలు కదా, మహిళలుగా ఉన్నటువంటి హీరోయిన్ల గురించి ఎందుకు ఈ విధంగా కొండా సురేఖ మాట్లాడుతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు తమ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత తమ ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తే తాము ఎలాంటి సమాధానం చెప్పాలి, ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఆరోపణలు చేస్తుంది కొండా సురేఖ. ఈ ఆరోపణలు అసలు నిజం లేనటువంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు, హీరోయిన్లకు సంబంధించి ఆరోపణలు గతం నుంచి కూడా చేశారు, అదేవిధంగా ఇప్పుడు కూడా ఆరోపణలు చేశారు. అసలు ఏమైనా ప్రూఫ్ ఉందా, మేము హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్లు ఎందుకు ట్రాప్ చేస్తాము, ఈ విషయంలో మేము తేల్చుకుంటామనే విధంగా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు కేటీఆర్. ఇప్పుడు తమ మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మూసీ బాధితుల దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో అడ్డుకుంటున్నారు. అయితే రేపు కూడా మేము వెళ్తాం, ఎల్బీ నగర్కి వెళ్ళబోతున్నాం, అక్కడ ఎవరైనా సరే మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళపై మేము కూడా ప్రతి దాడి చేయడం కావచ్చు, మా సంబంధించినటువంటి మేము కూడా చేయబోతాం, దాడిని మేము కూడా ఎదుర్కొంటామనే విధంగా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తప్పుపడుతూ, అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా నేరుగా కొండా సురేఖ మీద వ్యాఖ్యలు చేయలేదు. సోషల్ మీడియాలో జరిగేదానికి మాకెందుకు సంబంధం ఉంటుంది, మా పార్టీకి సంబంధం లేనటువంటి దాన్ని మాకెందుకు ఆపాదిస్తున్నారు, అదేవిధంగా ఇటు తెలంగాణ భవన్ దగ్గరకు వచ్చి ముట్టడించడం కావచ్చు, మిగతా ప్రాంతాల్లో బయటకు వెళ్ళినటువంటి సమయంలో మా మీద దాడులు చేయడం కావచ్చు, ఎందుకు చేస్తున్నారనే విధంగా కూడా ఆయన స్పందించారు. కొండా సురేఖకు ఇదే వార్నింగ్ ఇస్తున్నారనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విధంగా ఆమె కూడా గతంలో చాలాసార్లు బూతు పదాలు మాట్లాడారు, చెప్పలేనటువంటి విధంగా ఉన్నటువంటి మాటలను కూడా ఆమె మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే కొండా సురేఖకు సంబంధించి ఎవరు కూడా పార్టీ నుంచి స్పందించకూడదు, అంటే ఎవరు కూడా చెప్పలేదు. సతీష్, ఇదే అంశానికి కొనసాగింపుగా మళ్ళీ కొండా సురేఖ కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమె నాగ చైతన్య విడాకులకి కేటీఆర్ఏ కారణమని ఆమె అంటున్నారు. అలాగే హీరోయిన్లకి మత్తు పదార్థాలు అలవాటు చేసింది కూడా కేటీఆర్ అని ఆరోపిస్తున్నారు. హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడానికి కూడా కేటీఆర్ఏ కారణమని, రేవ్ పార్టీలు వీటన్నిటికి కూడా కేటీఆర్ఏ కారణమని ఆమె అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. మరి దీనిపై బీఆర్ఎస్ కి సంబంధించి ఎవరైనా స్పందించారా? బీఆర్ఎస్ దీనికి సంబంధించి అంటే కేటీఆర్ కొద్దిసేపటి క్రితం చిట్ చాట్లో మాట్లాడుతున్నటువంటి సమయంలోనే ఈ విషయం చెప్పడం జరిగింది. కొండా సురేఖ హీరోయిన్లకు సంబంధించి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫోన్లు ఎవరు ట్రాప్ చేశారు, వాళ్ళ వివాహాలకు సంబంధించి ఎవరు అడ్డుకున్నారు, ఎవరు అంటే ఇక్కడ జరిగేటటువంటి పరిణామాల వల్ల వాళ్ళు బయట తొందరగా పెళ్లి చేసుకొని పోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అదేవిధంగా వాళ్ళకు మత్తు పదార్థాలు కావచ్చు, ఈ విధంగా డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు, ఎందుకు ఇంతమైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళు, అంటే కొండా సురేఖ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా హీరోయిన్లందరూ కూడా మహిళలే, ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయకూడదని కేటీఆర్ అయితే ప్రస్తుతానికి చాలా గట్టిగా అంటే ఒక వార్నింగ్ రూపంలోనే కొండా సురేఖకి ఇచ్చారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ కూడా అంటే కొండా సురేఖ విషయంలో మేము ఎవరు కూడా మేము ట్రోల్ చేయలేదు, పార్టీకి సంబంధించి దీంట్లో ఎవరు కూడా మాట్లాడలేదని చెప్తున్నారు. ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం ఖచ్చితంగా పార్టీ మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాఖ్యల పట్ల ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలని ముందు అనుకున్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఆరోపణలు తర్వాత బీఆర్ఎస్ అయితే స్పందిస్తుంది. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా దీని మీద స్పందించే అవకాశం ఉంది. కేటీఆర్ చిట్ చాట్లో చెప్పడం జరిగింది. రోజా, రైట్, థ్యాంక్ యూ సతీష్.